భీమవరం పక్కనే ఉన్న ఓ చిన్న గ్రామం. కానీ అక్కడ ఉన్న శివాలయం మాత్రం చిన్నది కాదు. దాచిన రహస్యాలు, దివ్య శక్తులు, అనుభవించిన మహిమాన్విత చరిత్రలతో నిండి ఉంది. ఈ ఆలయంలోని ఒక్కొక్క మూలకు ఓ గాథ ఉంది. ఒక్కొక్క స్తంభానికి ఓ విశ్వాసము ఉంది. ఈ ఆలయ విశిష్టతను ప్రస్తావిస్తూ ప్రముఖ ధర్మ ప్రచారకులు బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు కూడా ఓ సందర్భంలో ఈ గుడి గొప్పతనాన్ని నొక్కి చెప్పారు. ఇది కేవలం దేవాలయం కాదు, దైవ సాన్నిధ్యం సాక్షాత్కరమయ్యే ప్రదేశమని వారు చెప్పినదే ఈ వీడియోకు ఆధ్యాత్మిక ఆధారంగా నిలుస్తుంది. ఈ వీడియోని స్కిప్ చేస్తే మీరు ఈ గుడి రహస్య విషయాలను మిస్ అవుతారు. ఈ దేవాలయ రహస్యాలను పూర్తిగా తెలుసుకోవాలంటే చివరి వరకు పూర్తిగా చూడండి. పశ్చిమ గోదావరి జిల్లాలోని పండ్ల తోటలు, పొలాలు మధ్యకు వెళ్తుంటే భీమవరం పట్టణం నుంచి కేవలం 5 కిలోమీటర్ల దూరంలో ఓ నిశ్శబ్ద గ్రామం ఎదురవుతుంది. యనమదురు. ఈ చిన్న గ్రామం ఎంత అందమైనదో అంతే అంతర్లీనంగా ఉంది అక్కడి పవిత్రత. పక్కన నెమ్మదిగా ప్రవహించే కాలువ, గాలిలో మసిలే దేవాలయ గంటల స్వరం, వృద్ధుల జపమాలలు, చిన్నారుల క్షేమాభిలాషలు, ఇవన్నీ కలిపి ఒక ఆధ్యాత్మిక శాంతిని ఆవిర్భవింపచేస్తాయి. యనమదురులో వెలసి ఉన్న పార్వతీ సమేత శక్తీశ్వర స్వామి దేవాలయం గురించి అక్కడి వాళ్ళు ఎప్పుడూ గర్వంగా మాట్లాడతారు. ఇది కేవలం ఆలయం కాదు, ఒక జీవితం, ఒక విశ్వాసం, ఒక వరదలా పారిన భక్తి సింధు. శక్తీశ్వరుడు అనే ఈశ్వరుని రూపం చాలా అదురుదైనది. ఎందుకంటే ఇక్కడ శివుడు ఒక్కరే కాదు, ఆయన్ను ఆలింగనం చేసుకున్నట్లుగా పార్వతీ అమ్మవారు కూడా సహస్వరూపంగా నిలిచిన మహిమాన్విత క్షేత్రం ఇది. ఒక ప్రాచీన దేవాలయం. చోళుల కాలం నుండే ఈ ఆలయ స్థితి స్థిరంగా ఉంది అన్న విశ్వాసము ఉంది. కాలచక్రంలో మారినదెంతో కానీ ఈ ఆలయ పవిత్రత మాత్రం మారలేదు. ఇక్కడి శివలింగం ఒక ప్రత్యేక ఆకృతిలో ఉంటుంది. సాధారణంగా మనం చూసే లింగాకారానికి భిన్నంగా ఇది కొద్దిగా బలిష్టంగా గంభీరంగా కనిపిస్తోంది. పైగా అమ్మవారిని ఇక్కడ శక్తి రూపంలో కాకుండా పరిపూర్ణ లక్ష్మీ తత్వంతో కూడిన రాజరాజేశ్వరి రూపంలో పూజిస్తారు. శివుడు మరియు శక్తి ఒకే స్థలంలో ఒకే పీఠంపై ఉండే అరుదైన క్షేత్రాలు ఇది ఒకటి. ఈ దేవాలయంలో అడుగు పెడితే పాదాలకే వంగిపోతారు మనస్సు. గర్భగృహం తలుపులు తెరిచినప్పుడు వెలుగు కాకపోయినా వెలుగుతో మిన్నమిన్నగా కనిపిస్తారు దేవదేవుడు జగన్మాత. అక్కడ ఏ ఒక్క సెకను మామూలుగా ఉండదు. గంట మ్రోగిన శబ్దం, అర్చకుని మంత్రోచ్చారణ, ప్రదక్షిణ చేస్తున్న భక్తుల ముఖాల్లో కనిపించే శాంతి, ఇవన్నీ కలిపి మనల్ని లోతుగా తాకుతాయి. దేవుడిని అక్కడ చూస్తే మన సమస్యలు చిన్నగా కనిపిస్తాయి. మనలో కొత్త బలం, భక్తి, భరోసా పెరుగుతుంది. స్థానికులలో ఒక నమ్మకం ఉంది. శక్తీశ్వరుని ఎదుట మనస్ఫూర్తిగా మొక్కుకున్న వారికి ఆయన నిరాశ పెట్టడు. ఎవరైనా అనారోగ్యం జారిన పడితే శివుని అభిషేకం చేసి 11 ప్రదక్షిణలు చేస్తే ఉపశమనం లభిస్తోందని అనుభవ కథనాలు ఉన్నాయి. ఎవరైనా ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటున్నా, పిల్లల భవిష్యత్తుపై ఆందోళనలో ఉన్న శక్తీశ్వరుని సన్నిధిలో మొక్కుకుంటే మార్పు కనిపించిందని ఎంతో మంది చెప్తున్నారు. ఇక్కడ జరిపే పూజలు భక్తి పరవశాన్ని కలిగిస్తాయి. అభిషేకాలు ఎన్నో రకాలు జరుగుతాయి. పాలు, పెరుగు, తేనె, చందనం, గంగాజలంతో శివునికి అభిషేకించడమే కాకుండా అమ్మవారికి ప్రత్యేకంగా అలంకారాలు చేస్తారు. కార్తీక మాసంలో ప్రతిరోజు దీపాల వెలుగులో దేవాలయం ప్రకాశిస్తుంది. శివరాత్రి పూర్తిగా జాగరణలు, భజనలు, రుద్రాభిషేకాలతో నిండిపోతుంది. చుట్టూ ఎక్కడ చూసినా శివనామస్మరణ, శివతాండవ పఠనాలు వినిపిస్తాయి. అంత శ్రద్ధగా, అంత గంభీరంగా ఈ క్షేత్రం మహాశివరాత్రిని జరుపుకుంటుంది. ఈ ఆలయం చుట్టూ ఉన్న పరిసరాలు కూడా మనసుకు హాయిగా ఉంటాయి. బహుశా ఇదే కారణం కావచ్చు, భీమవరం పట్టణానికి ఎంత దగ్గరగా ఉన్నా ఈ గ్రామం ఇంకా నగరాల హడావుడికి దూరంగా ఉండిపోయింది. గోవు, మేకల మందల గిలిగింతల మధ్య ఆలయం వద్ద జరిగే శాంతమయ జీవిత ప్రవాహం మనల్ని దైవ సన్నిధికి మరింత దగ్గర చేస్తుంది. ఒకసారి అక్కడి అర్చకునితో మాట్లాడితే ఆయన చెప్పిన మాటలు తక్కువగా కనిపించినా గంభీరంగా ఉండిపోయాయి. ఇక్కడికి వస్తే ఎవరూ ఖాళీగా వెళ్లరు. అమ్మవారి దీవెనలు, శివుని కరుణ ఎవరిని వదలవు అన్నారు. నిజంగా ఎవరు అక్కడ మోకాలపై కూర్చొని కనుల్ని మూసుకొని ప్రార్థించినా దేవుని దీవెన అనుభవించే అవకాశం తప్పకుండా కలుగుతుందన్న అనుభూతి కలుగుతుంది.
ఇవన్నీ చూస్తుంటే ఒక్క మాట మాత్రమే మన మనసులో తేలిపోతుంది. ఇది దేవుడు కొలువై ఉన్న స్థలం కాదు, దేవుడు స్వయంగా నివసిస్తున్న స్థలం. ఇలాంటి పవిత్ర క్షేత్రాల చుట్టూ మన తెలుగు నేల నిండిపోయి ఉంది. కానీ వాటిని మనం మన దైవిక జీవనంలో నిలిపి చూడడమే లేదు. యనమదురులోని శక్తీశ్వరాలయం అలాంటి అరుదైన తేజోమయ ప్రదేశాల్లో ఒకటి. మీరు జీవితంలో ఒక్కసారైతే తప్పకుండా ఈ క్షేత్రాన్ని సందర్శించాలి. అది ఒక్కసారి వెళ్ళే యాత్ర కాదు, అది ఒక జీవితపు మార్పు. మనం దేవుణ్ణి చూడాలనుకుంటే దేవాలయానికి వెళ్ళాలి, కానీ మనల్ని దేవుడు చూసే స్థలానికి వెళ్ళాలంటే అలాంటి మహిమాన్విత ఆలయమే కావాలి. యనమదురులోని ఈ శక్తీశ్వరాలయం అలాంటిదే. ఇలాంటి మరిన్ని తెలుసుకోవాలంటే మా యూట్యూబ్ ఛానల్ ఫాలో అవ్వండి. మీరు చేసిన ఒక క్లిక్ మాకు మోటివేషన్. ఇలాంటివి తెలుసుకుంటూ మీరు కూడా దైవ సన్నిధిలో ఒక్క అడుగు దగ్గర అవుతారు. మా యూట్యూబ్ తో మీ ప్రయాణం కొనసాగించండి.